హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు. సో వాళ్ళు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నా ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చేసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి వెన్స్డే ఆఫ్టర్నూన్ తీసిన వ్లాగ్ అండి. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీరు అందరూ లంచ్ చేశారా? నేను లంచ్లోకి అయితే మెంతికూర పెసరపప్పు కర్రీ అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. తినని పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఒకసారి, ఇంకా మారు మాట్లాడకుండా అయితే తినేస్తారు. టేస్ట్ అంత బాగుంటుంది. నేను ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. యాక్చువల్గా ఈ రోజైతే ఆకుకూరలతో ఎక్కువ రెసిపీస్ అయితే చేయడం అయితే జరిగిందండి. మార్నింగ్ వచ్చేసి పాలక్ బ్రెడ్ ఎగ్ ఆమ్లెట్ అయితే వేశాను బ్రేక్ఫాస్ట్కి. చాలా అంటే చాలా బాగుంది. ఆ రెసిపీ కావాలన్న వాళ్ళు కూడా మన ఛానల్ అయితే ఉంటుందండి, వెళ్ళి చూడండి. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి మెంతికూర పెసరపప్పు కర్రీ అయితే చేశాను. చాలా బాగుంది. యాక్చువల్‌గా అయితే నేను తోటకూర తీసుకుందాం అనుకున్నా. తోటకూర అయితే పిల్లలు ఇష్టంగా తింటారు కదా! ఫ్రై చేస్తే అనేసి తోటకూర తీసుకుందాం అనుకున్నా. మా హస్బెండ్ అయితే మెంతికూర అయితే తీసుకొచ్చారండి. ఇంకా అందులో పెసరపప్పు వేస్తే మాత్రం పిల్లలు కూడా చాలా ఇష్టంగానే తింటారు. కానీ ఆకుకూర అంటే పెద్ద ప్రాసెస్ అండి. అది క్లీన్ చేసుకొని, నీట్‌గా కట్ చేసుకొని, అది కర్రీ చేయడం ఈజీగానే ఉంటుంది కానీ దాని ప్రాసెస్ అంతా చాలా కష్టంగా ఉంటుంది. అదంతా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇసుక ఉంటుంది కదా! నీట్‌గా అయితే క్లీన్ చేసుకోవాలి. కొంచెం మనం నెగ్లెక్ట్ చేసినా కూడా మనం అయితే ఆ కర్రీ అయితే తినలేము. వీక్లీ వన్స్ అయినా ఆకుకూరలు అయితే తినాలి. హెల్త్‌కి మంచిది. కళ్ళకైతే చాలా మంచిది. కాకపోతే నేను అది కట్ చేయటం నాకు హెవీ ప్రాసెస్ లాగా ఉండి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా కొంచెం పిల్లల కోసం అయితే ఇంకా డైలీ చేయాలని అయితే అనుకుంటున్నానండి. ఏదో ఒక ఆకుకూర అయితే డే బై డే అయితే చేస్తూ ఉంటాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. మా ఇంట్లో రకరకాల మనుషులైతే ఉన్నారు. మా హస్బెండ్‌కి అయితే ఆకుకూరలు చేయమని గొడవండి. ఎందుకంటే తనకి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిన కానుంచి నాన్ వెజ్ అయితే మానేశారు. ఎక్కువ తినట్లేదు. ఇంక తనైతే ఆకుకూరలు చేయమంటున్నారు. ఇంక పిల్లలు, నేను కూడా నాన్ వెజ్ అంటే ఎక్కువ ఇష్టం ఇంట్లో మాత్రం. ఇంక నాన్ వెజ్ అయితే మాకు ఆ రోజు పెద్ద పండగ అనమాట. కాకపోతే మాకు డైలీ నాన్ వెజ్ తినలేం కదా! ఇంక పిల్లలకైతే లంచ్ బాక్స్ కట్టాలనేసి ఎప్పుడో ఏదో ఒక వెజ్ కర్రీయే ఉంటుంది. ఇక నుండైనా మా హస్బెండ్‌కి, పిల్లలకైతే డే బై డే అయితే ఆకుకూరలు చేసి పెడతానికైతే ట్రై చేస్తూ ఉంటాను. కొంచెం కష్టమైనా కూడా ఇష్టంగా చేస్తే మనకి అంతా బానే ఉంటుంది. మెంతి కూరలో వేయటానికైతే పెసరపప్పు అయితే తీసుకున్నాను. స్టవ్ మీద అయితే గిన్నె పెట్టుకొని పెసరపప్పు అయితే డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. మంచి అరోమా వచ్చే వరకు అయితే వేపుకోవాలి. వేపుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుందండి. పెసరపప్పు అయితే మంచిగా వేగిందండి. నీట్‌గా 2 టైమ్స్ అయితే క్లీన్ చేసుకొని అందులో వాటర్ వేసుకొని 1 టైమ్ అయితే కొంచెం ఒక ఉడికొచ్చేదాకా అయితే ఉడికించుకోవాలి. ఎక్కువ సేపు అయితే ఉడకాల్సిన పని లేదు. వేరొక స్టవ్ మీద అయితే కళాయి అయితే పెట్టుకున్నాను. అందులోకైతే 100 గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ అయితే బాగా హీట్ అయింది. అందులోకి ఎండుమిరపకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. వేసుకొని మంచిగా వేపుకోవాలి. వేగిన తర్వాత అందులోకైతే తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి. దినుసులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దినుసులు అయితే మంచిగా వేపుకోవాలి. వేగిన తర్వాత అందులోకైతే వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. నేనైతే ఒక 10 వరకు అయితే వేస్తున్నానండి. వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటే ఆకుకూరలో టేస్ట్ అయితే బాగుంటుంది. నేనైతే ఎక్కువగానే వేస్తాను. డైలీ ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌తో అయితే 2 వెల్లుల్లి రెబ్బలు తిని హాట్ వాటర్ తాగితే బెల్లీ ఫ్యాట్ అయితే రెడ్యూస్ అవుతుందండి. చాలా వర్క్ అవుతుంది. ఈ చిట్కా మాత్రం ట్రై చేయండి. అందులోకైతే చిటికెడైతే ఇంగువైతే వేసుకున్నాను. ఇంగువ వేసుకుంటే మంచిగా అయితే ఫుడ్ డైజెషన్ అయితే అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంగువ వేసిన తర్వాత అందులోకైతే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలైతే వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచిగా వేపుకోవాలండి. అలాగే అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే వేసుకున్నాను. అలాగే అందులోకైతే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. యాక్చువల్‌గా ఆకుకూరల్లో సాల్ట్ అనేది లైట్‌గానే వేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి లైట్‌గా వేసుకోవాలి. ఇక్కడైతే సాల్ట్ అయితే వేసుకొని మంచిగా ఉల్లిపాయ ముక్కలైతే మంచిగా మగ్గించుకుంటాను. మగ్గిన తర్వాత అయితే అందులోకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాము. మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నా దగ్గర అయితే కరివేపాకు అయితే లేదండి. నేనైతే కరివేపాకు అయితే స్కిప్ చేశాను. అలాగే అందులోకైతే ఒక అర స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి. వేపుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలైతే మంచిగా వేగినియండి. అందులోకి నీట్‌గా క్లీన్ చేసుకున్న మెంతికూర అయితే వేసుకోవాలి. మెంతికూర అయితే నేను కట్ చేసుకొని అయితే నీట్‌గా క్లీన్ చేసుకున్నాను. ఆ మెంతికూర అయితే వేసుకుంటున్నాను. మనం మెంతికూర చూడటానికి ఫస్ట్ అయితే చాలా ఉంటుంది కానీ అది మగ్గితే మాత్రం కొంచెమే అవుతుంది. ఇక్కడైతే చూడటానికి కళాయి నిండిపోయింది కానీ తర్వాత కర్రీ చూడండి ఎంత వస్తుందో. యాక్చువల్‌గా ఆకుకూరల్లో వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కదా! అందులోనైతే వాటర్ అయితే రిలీజ్ అవుతుందండి. ఆ వాటర్ మొత్తం డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత ఆకుకూర అనేది ఆయిల్‌లో బాగా ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అయితేనే మనకి కర్రీ టేస్ట్ అనేది బావుంటుంది. ఇక్కడైతే నేనైతే ఇక్కడ మూత పెట్టుకొని అయితే ఒక 10 నిమిషాలు అయితే మగ్గించుకుంటాను. మగ్గించుకున్న తర్వాత అందులోకైతే వాటర్ అయితే రిలీజ్ అవుతుంది.
స్టార్టింగ్‌లో నేను ఆకుకూర వేసినప్పుడు ఎంత ఎక్కువగా ఉందో చూసారా? ఇప్పుడు మగ్గిన తర్వాత ఎంత తక్కువైపోయిందో. అందులో నుంచి అయితే వాటర్ అయితే రిలీజ్ అయింది. ఆ వాటర్ మొత్తం డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత అందులోకైతే ఉడికించుకున్న పెసరపప్పు అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను పెసరపప్పు అయితే వేసుకుంటున్నాను. పెసరపప్పు వేసుకుంటే టేస్ట్ బావుంటుందండి మెంతి కూరలో. యాక్చువల్‌గా చాలామంది కందిపప్పులో మెంతికూర వేసుకొని పప్పులా చేసుకొని అయితే తింటూ ఉంటారు. అలా చేస్తే నాకిష్టం ఉండదండి. నాకిలాగా పెసరపప్పు వేసి మెంతికూరలో పొడి పొడిగా చేసుకుంటే నాకు, మా పిల్లలకి చాలా ఇష్టం. నేను అందుకని ఎప్పుడు ఇలానే చేస్తాను. యాక్చువల్‌గా మెంతికూర అనేది ఒక లైటు, ఒక రకమైన చేదు, ఒగరైతే ఉంటుందండి. అందుకనే పెసరపప్పు అయితే యాడ్ చేస్తాను. పెసరపప్పు వేసుకున్న తర్వాత 2 నిమిషాలైతే మగ్గనివ్వాలి. మగ్గితే టేస్ట్ బావుంటుంది. ఇక్కడైతే ఆకుకూరలో అయితే పెసరపప్పు యాడ్ చేశాను కదా! పెసరపప్పు ఆకుకూర అయితే మంచిగా ఆయిల్‌లో ఫ్రై అవ్వాలి. అప్పుడే టేస్ట్ అనేది బావుంటుంది. అసలు యాక్చువల్‌గా మూత పెట్టకుండా చేసుకుంటే కలర్‌ఫుల్‌గా గ్రీనరీ అయితే ఎక్కువగా ఉంటుంది. కాకపోతే త్వరగా మగ్గాలనేసి ఇక్కడ నేనైతే మూత అయితే పెట్టాను. అందులోకి ఫైనల్లీ అయితే కారం అయితే వేస్తున్నాను. కారం కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను. ఎందుకంటే లైట్‌గా చేదనేది ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువగా వేసుకుంటే మనకి ఆ చేదనేది తెలియకుండా ఉంటుంది. కర్రీలో కారం యాడ్ చేసిన తర్వాత కర్రీని తిప్పుకొని 2 నిమిషాలైతే మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అందులోకైతే ధనియాల పొడి అయితే వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకుంటే టేస్ట్ బావుంటుందండి. అందులోకైతే అర స్పూన్ వరకైతే ధనియాల పొడి అయితే వేశాను. ధనియాల పొడి వేసుకొని కర్రీని తిప్పుకొని 2 నిమిషాలైతే మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఒకసారైతే ఉప్పు, కారం అయితే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ స్టేజ్‌లో ఉప్పు, కారం చెక్ చేసుకుంటే మనకు చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. కర్రీలో కారం వేశాను కదా! ఇక్కడైతే ఉప్పు, కారం అయితే చెక్ చేస్తున్నాను. నాకు ఆల్మోస్ట్ అయితే అన్నీ సరిపోయినాయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది. పక్కన రసం ఉంటే మాత్రం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే కొంచెం ఇది కర్రీ రైస్‌లో కలుపుకొని కొంచెం రసం వేసుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఆకుకూరలు తినని పిల్లలకి ఇలా మెంతికూరలు పెసరపప్పు వేసి అయితే చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ అంత బావుంటుంది. ఇంకా వీక్లీ వన్స్ అయినా పిల్లలకైతే ఆకుకూరలైతే పెడుతూ ఉండండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. కళ్ళకైతే చాలా మంచిది. హెల్తీగా ఉండే మెంతికూర పెసరపప్పు కర్రీ అయితే రెడీ అయిందండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా క్విక్‌గా అయిపోతుంది. పిల్లలకైతే ఇలా చేసి పెడితే బాగా నచ్చుతుందండి. ఒకసారి ఈ ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. టేస్ట్ అయితే ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తింటారు. అంత బావుంటుంది. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.